ఏమని చెప్పాను? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరన్నా నాకు గుర్తు చేయండి, నేను పెడతానని చెప్పా. ఎవరు అడగలేదేంటి? సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ డిస్కస్ చేద్దాం ఈరోజు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బిట్స్ కూడా వస్తాయి దీంట్లో నుంచి. సో మన దగ్గర ఏ హార్ట్ ఉంది ఇప్పుడు? ఎవరన్నా ట్రై చేశారా హార్ట్స్ని కట్ చేయడం? చెప్పారు కదా. హలో, నాన్న సో ఈరోజు సండే కదా, ఈరోజు ఎవరైనా ట్రై చేయబోతున్నారా? No. Okay. So keep the heart in that tray in such a way that a large arch-like tube faces upward. This is the ventral side. చాలా పదాలు ఉంటాయి. సో ఈ 2 పేజెస్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. శ్రద్ధగా వినండి, అదే గుర్తుంటుంది. సో ఈ ఆర్చ్ లాంటి ట్యూబ్ ఇది ఒక్కటే కదా హార్ట్కి ఉంది. రెడ్ కలర్లో కనిపిస్తుందా? ఆర్చ్ అంటే తెలుసు కదా మీకు. హలో, తెలుసు. ఓకే. సో ఆర్చ్ లాంటి ట్యూబ్ పైకి కనిపించేటట్టు ట్రేలో పెట్టమని చెప్పారు హార్ట్ని. సో ఈ ఆర్చ్ ఉన్న సైడ్ని ఏమంటామంటే వెంట్రల్ సైడ్ అంటారు. అండ్ ఇది వెంట్రల్ సైడ్ అయితే ఇదేం సైడ్ అవుతుంది తెలిసే ఎవరికన్నా? డోర్సల్ సైడ్ అవుతుంది. చూడండి, మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే మీకు వచ్చే నాలెడ్జ్ కేవలం 10%. అది మాత్రం ఫిక్స్డ్గా చెప్తాను. చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. Now take a sharp blade or scalpel and open the heart in such a way that the chambers are exposed. స్కాల్పెల్ అంటే తెలుసు కదా, లైక్ చాలా సన్నగా ఉంటుంది. అండ్ మనకి బయాలజీ ల్యాబ్స్లో ఈ ఫ్రాగ్స్ని వీటన్నిటిని కట్ చేయడానికి వాడతారు. చాలా షార్ప్, చాలా చిన్న బ్లేడ్ లాగా ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది పట్టుకోవడానికి. ఎట్లా ఉంటుందంటే మన ఇదివరకు గడ్డం చేసేవాళ్ళు బార్బర్ షాప్స్లో, మీరు చూసారా ఆ బ్లేడ్ని? బ్లేడ్ కాదు, చేసే వస్తువుని బార్బర్ షాప్. సో అట్లా ఉంటుంది చూడటానికి స్కాల్పెల్, కాకపోతే ఫుల్ స్టీల్తో ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి, బట్ చాలా డేంజరస్, చాలా షార్ప్గా ఉంటుంది, కట్ అయిపోతుంది. దాంతో ఇట్లా నిలువుగా కట్ చేయాలి. ఎలా కట్ చేస్తే ఈ 4 ఛాంబర్స్ ఓపెన్ అవుతాయో ఆ విధంగా కట్ చేయాలి, ఎట్లా పడితే అట్లా కట్ చేయకుండా. ఓకే. సో నెక్స్ట్ ఇది ఒక్కసారి ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు గీయాలి, గీసి నాకు పిక్చర్స్ పెట్టండి వాట్సాప్లో. ప్రెషర్ ఏం లేదు, మీ ఇష్టం. ఇక అడిగే వాళ్ళు లేరు మిమ్మల్ని. మీరు చదువుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే లేదు. ఎవరు ప్రెషర్స్ అయితే పెట్టరు ఇప్పటి నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. మనకి హార్ట్లో కనిపించే వాటిలో ఎన్ని ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. తెలుసా మీకు అవేంటియో? 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో మీకు తెలుసు ఆల్రెడీ, ఆర్టరీస్, వెయిన్స్. ఓకేనా? ఇక్కడ వీళ్ళు చూపించింది ఏంటంటే, ఓకే కలర్ వేరేదేం లేదు. సో ఇక్కడ ఇదొకటి ఆర్టరీ, ఈ రెడ్ కలర్ది ఏంటంట ఆర్టరీ. ఇదేం చేస్తుంది? హెడ్కి పంపిస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హెడ్కి వీటన్నిటికి పంపిస్తుందంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆర్టరీ, ఈ రెడ్ కలర్లో కనిపించేది. ఇక్కడ ఒక సింబలైజేషన్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ని తీసుకెళ్తాయి ఈ బ్లూవి. సో ఈ ట్యూబ్, ఈ ట్యూబ్, ఈ ట్యూబ్, ఈ ట్యూబే ఈ సందులో గుండా ఇటు వచ్చింది చూడండి.
అర్థమవుతుందా మీకు? Yes, అయోర్టా sir. ఒక ఆర్చ్లో నుంచి బయటకు వచ్చింది ట్యూబ్. ఈ ట్యూబ్ ఇదే ఓపెనింగ్ ఇటు వెళ్తుంది. ఇదేమో లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ, ఇదేమో రైట్ పల్మనరీ ఆర్టరీ. అన్నీ ఈజీగా జస్ట్ అట్లా వినండి, మీకు అర్థమైపోద్ది. ఇవేంటివి? రైట్ పల్మనరీ వెయిన్స్, లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్. ఇప్పుడు వీటి గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. Right pulmonary veins. నేను మాట్లాడేది వినిపిస్తుందా మీకు? లాగ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు కొంచెం లాగ్ అయిందన్న. ఓకే, సో ఏం లేదు. రెడ్ కలర్ కనిపించే వాటిలో ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేకపోతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్? ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ ఇవి రెండు వీటిలో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ట్రావెల్ అవుతుంది, అది అర్థమైంది. ఈ బ్లూగా కనిపించే వాటిలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది, ఇది కూడా మీకు అర్థమైంది, అంతేనా? ఇంతవరకు క్లియర్? సో బ్లడ్ వెజల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఆర్టరీస్, ఇంకోటి వెయిన్స్. ఇది కూడా క్లియర్. కానీ జనరల్గా పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటారు జనరల్గా? హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకెళ్ళి బాడీ పార్ట్స్కి ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో ఆర్టరీస్ ఏం చేస్తాయి? Heart నుంచి బాడీ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. వెయిన్స్ ఏం చేస్తాయి? బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొని వస్తాయి. Deoxygenated blood తీసుకొస్తాయి. ఓకే, సో జనరల్గా పీపుల్ ఏమనుకుంటారు? ఆర్టరీస్ అన్నిట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది అనుకుంటారు, వెయిన్స్ అన్నిట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది అనుకుంటారు. ఓవరాల్గా ఇది కరెక్టే, కానీ ఒక బాడీ పార్ట్ విషయంలో ఇది తప్పు. ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, ఈ క్లారిటీగానే ఉంటుంది నాకు తెలిసి. ఆర్టరీస్ ఏం చేస్తాయి అనుకున్నాం? హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్తాయి, అంతే. ఆర్టరీస్ డెఫినేషన్ అది మాత్రమే. మనమేం ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్ళే అన్ని ఆర్టరీస్ అని చెప్పట్లా, అర్థమైందా? ఆర్టరీ అంటే ఏంటి? హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్తాయి. వెయిన్స్ అంటే ఏంటి? బాడీ పార్ట్స్ నుంచి హార్ట్. అంతేగాని లైక్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్లే ఆర్టరీస్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చేవి వెయిన్స్, ఇలా ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ కన్ఫ్యూజన్ చాలా మందికి. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఏ ఆర్టరీస్, లైక్ జనరల్గా అన్ని ఆర్టరీస్ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్నే క్యారీ చేస్తాయి, ఓకేనా? ఒక్క ఆర్టరీ తప్ప. ఆర్టరీ ఏంటో చూద్దాం. ఓన్లీ లంగ్స్ విషయంలో మాత్రమే మనకి రివర్స్ అవుతుంది సిచ్యువేషన్. అన్ని బాడీ పార్ట్స్కి ఏమో ఆర్టరీసే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్ళిస్తాయి, వెయిన్సే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి హార్ట్ దగ్గరికి, అర్థమైందా? మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ జరిగే ప్రాసెస్ ఇది జనరల్గా. లంగ్స్ విషయంలో ఏమవుతుంది? అసలు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ బాడీ పార్ట్ నుంచి వస్తుంది మనకి? బాడీ పార్ట్ లంగ్స్, ఓకేనా? నాస్ట్రిల్స్ అనేది తప్పు అనట్లేదు, బట్ లంగ్స్ అన్నా కూడా కరెక్టే కదా. సో లంగ్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ హార్ట్ ఏం చేస్తుందంటే, హార్ట్ నుంచి వెళ్ళే ఆర్టరీ లంగ్స్కి ఎట్లాంటి బ్లడ్ని తీసుకెళ్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. చూడండి, పల్మనరీ ఆర్టరీ అంటే అర్థం ఏంటి? హార్ట్ నుంచి బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్ళే బ్లడ్ వెజల్ని ఆర్టరీ అంటాం. హార్ట్ నుంచి బాడీ పార్ట్కి తీసుకెళ్లే బ్లడ్ వెజల్ని ఏమంటాం? ఆర్టరీ అంటామా, వెయిన్ అంటామా? హార్ట్ నుంచి బాడీ పార్ట్కి, వినండి క్వశ్చన్ వినండి జాగ్రత్త. హార్ట్ నుంచి బాడీ పార్ట్కి బ్లడ్ని తీసుకెళ్లేదాన్ని ఏమంటాం? ఆర్టరీ అంటాం. ఈ ఆర్టరీ, ఇది ఒక ఆర్టరీ అని చెప్తున్నారు, పల్మనరీ ఆర్టరీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో రైట్ లంగ్కి వెళ్తుంది, ఇది రైట్ లంగ్కి వెళ్తుంది, ఇదేమో లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఇదే కలర్లో ఉంది పల్మనరీ ఆర్టరీ. బ్లూ కలర్. అంటే ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యారీ చేస్తుంది పల్మనరీ ఆర్టరీ?
deoxygenated blood. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? లంగ్ విషయంలో మాత్రం కొంచెం తేడా ఏంటంటే హార్ట్ నుంచి లంగ్కి వెళ్ళే ఆర్టరీ గుండా వెళ్ళే బ్లడ్ ఏంటిది? డిఆక్సిజనేటెడ్. హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆర్టరీ గుండా వచ్చే బ్లడ్ ఏంటిది? ఇది హార్ట్ నుంచి హెడ్కి వెళ్ళేది Oxygenated blood. సో మిగతా పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది, బట్ లంగ్స్కి మాత్రం ఆర్టరీ గుండా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది పల్మనరీ వెయిన్స్ చూసుకుంటే జనరల్గా అన్ని వెయిన్స్ ఇది సుపీరియర్ వెనా కేవా అంటే హెడ్ నుంచి అప్పర్ బాడీ నుంచి వచ్చే వెయిన్స్ అన్నీ దీంట్లో కలుస్తాయి. అర్థమైందా? ఇదేమో ఇన్ఫీరియర్ వెనా కేవా, లోవర్ బాడీలో నుంచి వచ్చే వెయిన్స్ అన్నీ దీంట్లో కలుస్తాయి. ఓకేనా? సో ఇవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తున్నాయి వెయిన్స్. అదే కదా మామూలుగా వెయిన్స్ జనరల్గా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తాయి. కానీ ఇక్కడ పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తున్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ బ్లడ్ని క్యారీ చేస్తున్నాయి? ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇప్పుడు మీకు సైకిల్ అర్థమైందా? హార్ట్ నుంచి లంగ్స్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది ఆర్టరీ గుండా వెళ్ళి, అక్కడి నుంచి పల్మనరీ వెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి గుండా ఎట్లాంటి బ్లడ్ వస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి అయోర్టా గుండా పంపిస్తుంది హార్ట్. ఓకేనా? పల్మనరీ వెయిన్స్ గుండా వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేసి అయోర్టా గుండా పంపిస్తుంది హార్ట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి. డిఫరెంట్ బాడీ పార్ట్స్కి అయోర్టా గుండా మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అందుతుంది. తర్వాత డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఈ వీనా కేవా ద్వారా కనెక్ట్ అవుతుంది. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. నేను అనేది చెప్తుంటే మధ్యలో మాట్లాడమని కాదు, లైక్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి అంతే. ఓకేనా? అదే ఇట్లా ఓకేనా అన్నప్పుడు ఓకే అంటాము. అండ్ ఇఫ్ యూ మీకు ఇది తెలుసా అంటే తెలుసా అంటాం. అక్కడ రెస్పాండ్ అవ్వాలంతే ప్రతి దానికి. లైక్ మధ్యలో వాయిస్ ఎక్కువ అయిపోతుంది, నేను మాట్లాడేది తక్కువ అనిపిస్తుంది వీడియోలో. మీరు వీడియోస్ చూస్తే మీరు మాట్లాడేది లౌడ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాము. ఇక్కడే మొత్తం చెప్పేయచ్చు అసలు హార్ట్ గురించి. హార్ట్లో ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి, ఎన్ని ఛాంబర్స్ కనిపిస్తున్నాయి మీకు? 4. మనకు అందరికీ తెలిసింది. సో ఇక్కడ ఒక ఛాంబర్ చాలా బాగుంది, స్టైలిష్ షేప్ ఉంది దీనికి. ఇక్కడ ఇంకో ఛాంబర్ ఉంది, ఇక్కడ ఇంకో ఛాంబర్ ఉంది, ఇక్కడ ఇంకో ఛాంబర్ ఉంది. 4 ఛాంబర్స్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇది ఇక్కడ కొన్ని తెరల్ లాంటివి ఏంటివి ఉన్నాయి, అవునా కదా? 2 ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా మీకు? దీన్నేమో ట్రైకస్పిడ్ వేల్వ్ అంటారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ ఉండేదాన్ని ఏమంటారు? ట్రైకస్పిడ్ వేల్వ్ అంటారు. అటు సైడ్ ఉండేదాన్ని ఏమంటారు? బైకస్పిడ్ వేల్వ్. సో ఈ పేర్లు మనకు గుర్తు లేకపోతే వదిలేయండి. ఇది విత్ సైడ్ ఆఫ్ ద హార్ట్? రైట్ సైడా లెఫ్ట్ సైడా? హార్ట్కి ఏ సైడ్ ఇది? రైట్ సైడ్. ఇది మన రైట్ సైడ్ ఉండే సో ఇటువైపు ఉండే వాటిని రైట్ పార్ట్స్ అంటాము, ఇటువైపు ఉండే వాటిని రాంగ్ పార్ట్స్ అంటామా, లెఫ్ట్ పార్ట్స్ అంటాము? లెఫ్ట్ పార్ట్స్. ఓకే, సో ఇక్కడ పైన ఉండే వాటినేమో, పైన ఉండే ఛాంబర్స్నేమో ఆర్టరియా అంటారు, కింద ఉండే వాటిని వెంట్రికల్స్ అంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. చెప్పండి నోట్తో ఒకసారి. పైన ఉండే వాటిని ఏమంటారు? ఆర్టరీస్ కాదు సార్, ఆర్టరీస్ అంటే ఇవి. ఇది ఆర్టరీ, నేను అనేది ఆర్ట్రియం అంటున్నా. ఓకేనా? ఆర్ట్రియా అంటారు వీటిని. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్టరీ అంటే బ్లడ్ వెజల్. నేను అనేది ఏంటిది? ఈ ఛాంబర్స్ని ఏమంటారు? పైన ఉండే ఛాంబర్స్ని రైట్ ఆర్టియం.
ఆట్రియం అంటారు, ఆట్రియా అంటారు వీటిని. కింద ఉండే వాటిని ఏమంటారు? వెంట్రికల్స్ అంటారు. అర్థమైందా? సో పైన రైట్ సైడ్లో ఉండేదాన్ని ఏమంటారు? రైట్ ఆట్రియం అని. కింద రైట్ సైడ్లో ఉండేదాన్ని రైట్ వెంట్రికల్ అని. ఇక్కడ లెఫ్ట్ టాప్లో ఉండేదాన్ని లెఫ్ట్ ఆట్రియం, లెఫ్ట్ డౌన్లో ఉండేదాన్ని లెఫ్ట్ వెంట్రికల్. ఇంతవరకు క్లియర్ ఏ చాంబర్కి ఏమేమి పేరు పెట్టామని. నెక్స్ట్ది ఈ వేలుకి రైట్ ఆట్రియో, ఇది ఆట్రియం, ఇది వెంట్రికల్, రైట్ ఆట్రియో వెంట్రికులర్ వేల్వ్ అనే పేరు వస్తుంది. ఎందుకు? రైట్ ఆట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది కాబట్టి. అర్థమైందా? దీని పేరు ఏంటి చెప్పండి ఇంతకి? ట్రైకాస్పిడ్ వేల్. ఇంకోటి రైట్ ఆట్రియో వెంట్రికులర్ వేల్వ్, అంటే రైట్ ఆట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉన్న వేల్వ్. ఓకేనా? అట్లానే దీనికి మీరే చెప్పండి పేరేంటిది? బైకస్పిడ్ వాల్వ్. నేనేం చెప్తున్నా మీరేం చెప్తున్నారు? లెఫ్ట్ ఆట్రియో వెంట్రికులర్ వేల్వ్. రాజలక్ష్మి ఎగ్జిస్ట్ అవుతున్నావా ఇక్కడ నువ్వు? రాజలక్ష్మి, హర్ష, శివాని, ఏందంత సైలెంట్గా ఉంటే ఎట్లా మీరు? నువ్వు కూడా ఇదే చెప్పావా? దీని పేరేంటి అంటే బైకస్పిడ్ వేల్. అది చెప్పి గంట అవుతుంది. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఏ లోకంలో ఉంటారో నాకు అర్థం కాదు అసలు. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ వేల్స్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేల్వ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేల్వ్ కాదు ప్రొనౌన్సియేషన్ వాల్ అంటారు. అసలు అయితే సైలెంట్ ఉంటుంది లాస్ట్లో, విఈ అనేది సైలెంట్, వాల్. ఓకేనా? ఇప్పుడు ఇదే పేరు మనం ఈ వాటర్ ట్యాంక్స్లో వాల్ కట్టేసామా అది ఇది అని ఏదేదో అంటారు కదా, తెలుసా మీకు ఏమన్నా? మోటార్స్ దగ్గర సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. వాల్వ్ అంటే ఏంటంటే వన్ వే గేట్వే అన్నట్టు. అర్థమైందా? వాల్ ఏం చేస్తుంది? బ్లడ్ని ఒకవైపు నుంచి ఇంకోవైపు పంపిస్తుంది, కానీ ఇటువైపు నుంచి అటువైపు పోనివ్వదు. అర్థమైందా? సో ఈ వాల్వ్ ఏం చేస్తుంది? అంటే ఇటువైపు నుంచి ఇటువైపు బ్లడ్ రానిస్తుంది ఆర్టీరియంలోంచి వెంట్రికల్లోకి, బట్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళనియదు. ఇది వాల్వ్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? వాల్స్ గురించి నేర్చేసుకున్నాం. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది వింటే మీకు అర్థమైపోయినట్టే. సో ఫస్ట్ ఏమవుతుంది అనుకున్నాం? బ్లడ్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది మన దగ్గర, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చేది. అది ఎటు నుంచి వస్తుంది? టాప్ బాడీలో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా సుపీరియర్ వెనా కేవా గుండా ఎక్కడ పడుతుంది వచ్చి? చెప్పండి. రైట్ ఆట్రియంలో. చూడండి మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ ఓపెనింగ్. ఈ ట్యూబ్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది? ఇక్కడికి ఓపెన్ అవుతుంది, రైట్ ఆట్రియం. నెక్స్ట్ ఇక్కడ కూడా హోల్ ఉంది చూడండి. సో ఇన్ఫీరియర్ వెనా కేవా నుంచి వచ్చిన బ్లడ్ కూడా ఎక్కడికి వస్తుంది? రైట్ ఆట్రియంలోకి వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంతా ఎక్కడికి వస్తుంది? రైట్ ఆట్రియంలోకి వస్తుంది. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు రైట్ ఆట్రియంలో నుంచి ఈ బ్లడ్ అంతా ఎటు వెళ్తుంది? ఈ వేల్వ్ అనేది వన్ వే కదా, సో ఇటు నుంచి ఇటు ఎలో చేస్తుంది బ్లడ్ని. ఓకేనా? రైట్ ఆట్రియంలో నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది బ్లడ్ అంతా. క్లియర్ కదా ఇంతవరకు? సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉండే బ్లడ్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్డా లేకపోతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్డా? డిఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనం ఆక్సిజనేట్ చేయాలి, అదే హార్ట్ పని. ఓకేనా? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకోవటం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లాగా మార్చేసి అన్ని బాడీస్కి మళ్ళీ సప్లై చేయడం. ఓకేనా? సో ఆక్సిజనేట్ ఎవరు చేస్తారు? లంగ్స్ చేస్తాయి.
లంగ్స్కి వెళ్ళే ఆర్టరీ ఏంటి? ఇది చూడండి. ఈ రైట్ వెంట్రికల్లో మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఉంటుంది. ఆ రైట్ వెంట్రికల్లోని ఏముంటుంది చూడండి, ఇది కలిసే ఉన్నాయి. ఇదంతా కూడా వెంట్రికలే, అర్థమైందా? ఇదొక్కటి ఆర్టరియం, రైట్ ఆర్టరియం. ఇదంతా కూడా రైట్ వెంట్రికలే. సో ఈ అయోర్టా అనేది ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది? రైట్ వెంట్రికల్లో ఓపెన్ అయి ఉంటుంది. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఎటు వెళ్తుంది చెప్పండి? పంప్ అవ్వగానే ఎటు వెళ్తుంది? ఇది ఒక్క ట్యూబే కదా ఉంది దీంట్లో. సో ఈ Lungs. ట్యూబ్లోకి వెళ్తుంది. ఈ ట్యూబ్ ఎటు వెళ్తుంది? ఒకటేమో రైట్ లంగ్కి, ఇంకోటేమో లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? సో ఈ రైట్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఏం చేసింది? ఎస్ సార్. బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా లంగ్స్కి పంపించింది. క్లియర్ కదా ఇంతవరకు? లంగ్స్కి పంపించింది. లంగ్స్ ఏం చేస్తాయి? సో వాయిస్ స్ట్రక్ అవుతుంది. వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, క్లియర్. సో ఈ బ్లడ్ అంతా ఎటు వెళ్తుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ దగ్గర ఏం జరుగుతుంది? మీరు సెకండ్ యూనిట్లో చదివారు కదా, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? డిఆక్సిజన్ బ్లడ్ ఆక్సిజన్ గా మారుతుంది. ఆక్సిజనేట్ అవుతుంది. ఆక్సిజన్ వచ్చి బాగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చి బ్లడ్లో కలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లంగ్స్ దగ్గర ఏ టైప్ Okay, ఆఫ్ sir. బ్లడ్ ఉంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది. ఇప్పుడు ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎటు నుంచి వస్తుందంటే ఈ వెయిన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ రెండేమో రైట్ లంగ్ నుంచి వస్తాయి, ఈ రెండేమో లెఫ్ట్ లంగ్ నుంచి వస్తాయి. అర్థమైందా? ఈ రెండు వచ్చి ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి? మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఒక్కటే హోల్ కనిపిస్తుంది, బట్ ఎక్కడ ఓపెన్ అయితే ఈ 4 కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏంటిది? Yes, sir. లెఫ్ట్ ఆర్టరియం. ఎవరన్నా పిలిచారా నన్ను? లేదు. ఓకే. సో ఈ వెయిన్స్ అన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి లెఫ్ట్ ఆర్టరియంలో వేస్తాయి. లెఫ్ట్ ఆర్టరియంలో నుంచి ఎటు వెళ్తుంది బ్లడ్? ఆబ్వియస్లీ మీకు అనిపించింది చెప్పండి. లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రాదు. లెఫ్ట్ వెంట్రికల్లో వన్ వే కాబట్టి. ఓకేనా? సో ఈ లెఫ్ట్ వెంట్రికల్లో మీరు గమనిస్తే లైక్ మీకు కనిపించట్లేదు, బట్ ఈ అయోర్టా ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సందు ఉంది ఇక్కడ, వైట్ కొంచెం 2 కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి అయోర్టా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? చెప్పింది అర్థమవుతుందా? ఎస్ సార్. అయోర్టా ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది? అయోర్టా ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ వెంట్రికల్ ఇక్కడ ఉంటుంది. సో హార్ట్ మళ్ళీ పంప్ అవుతుంది. చూసారా? పంప్ అవ్వటం అంటే ఏం లేదు, ఇది మజిలా కాదా? మజిలా కనిపిస్తుందా? కండలాగా ఉందా? Yes, సాఫ్ట్ sir. మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అంటాం వీటిని. ఇవి కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? హార్ట్ సైజ్ తగ్గిపోయింది కదా, అంటే ప్రెషర్ పెరిగిపోయి దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా, లైక్ దీంట్లో ఉన్న బ్లడ్ అంతా ఇటు వెళ్తుంది, దీంట్లో ఉన్న బ్లడ్ అంతా ఏమవుతుంది? అయోర్టాలోకి వెళ్తుంది. మీకు అది కనిపించేటట్టు పెడితే బాగుండేది, బట్ సో ఇక్కడ ఓపెనింగ్ ఏముంటుంది? దీని యొక్క ఓపెనింగ్ ఉంటుంది, ఈ రెడ్ దాని యొక్క ఓపెనింగ్. సో ఆ బ్లడ్ అంతా ఇటు వెళ్తుంది కాంట్రాక్ట్ అయినప్పుడు, హార్ట్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న బ్లడ్ అంతా దీంట్లోకి వెళ్తుంది. ఓకేనా? రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది? ఆర్టరియాలో ఉండే బ్లడ్ వీటిలోకి వస్తుంది, వెంట్రికల్స్లోకి వస్తుంది. మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు ఆర్టరియాలో ఉండే బ్లడ్ వెంట్రికల్స్లోకి వస్తుంది. మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు దీంట్లో ఉండే బ్లడ్ ఏమో పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది, దీంట్లో ఉండే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో అయోర్టాలోకి వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా మీకు? Yes, sir. ఏదో 90% అన్నట్టుందా? 100% అర్థమైందా? 100%. ఆల్రెడీ ఇక్కడ బ్లడ్ స్టోర్ అయి ఉంటుందా బ్రో? మనం పంప్ అవగానే ఒక్కొక్క పార్టీకి ఇప్పుడు ప్రాసెస్ అర్థం అవుతుంది కదా. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది బ్లడ్, సింపుల్ అసలు.
దీనికి అల్లాడిపోతారు స్టూడెంట్స్ జనరల్గా. బట్ ఒకసారి చూడండి ఎంత సింపుల్. ఇక్కడ కలెక్ట్ అవుతుందని చెప్పుకున్నాంగా, ఫస్ట్ కలెక్ట్ అవుతుంది. తర్వాత ఈ మజిల్స్ రిలాక్స్ అయి ఉన్నాయి అనుకోండి, ఈ బ్లడ్ ఇటు వచ్చేస్తుంది. ఓకేనా? రిలాక్స్ అయితే ఎక్కువ ఖాళీ వస్తుంది కాబట్టి బ్లడ్ దీంట్లోకి వస్తుంది. ఓకేనా? దీంట్లోకి వచ్చిన బ్లడ్ మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుందిగా, లబ్ డబ్. రిలాక్స్ అవుతున్నప్పుడు వచ్చేదేమో ఒక సౌండ్, కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇంకో సౌండ్ వస్తుంది. మనకి తెలిసిన విషయమే కదా మీకు. సో కాంట్రాక్ట్ అయితే అంటే ఈ సైజ్ తగ్గిపోద్ది. ఈ వాల్స్ కాంట్రాక్ట్ అయిపోతే బ్లడ్ అనేది పుష్ అవుతుంది వీటిలోకి, లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేట్ అయ్యి వీటిలో నుంచి వచ్చి ఇక్కడ పడుతుంది. ఇటు నుంచి ఇది రిలాక్స్ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? అయోటాలోకి వెళ్తుంది. అయోటా నుంచి అన్ని బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఓకేనా? అయోటా నుంచి అన్ని బాడీ పార్ట్స్ మీకు ఇంకా చూపించలేదు, ఇక్కడ కూడా ఉంటుంది అయోటా. దాని నుంచి చాలా బ్లడ్ వెజల్స్ వస్తాయి, అన్ని బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది బ్లడ్ని అయోటా ఒక్కటి. ఓకేనా? సింపుల్ సైకిల్ ఇది. ఇంతే. ఇది మొత్తం చెప్పేసా కాబట్టి ఇదంతా లైక్ నేను చెప్పిన వేస్తే మీరు చదువుకోండి, మీకు అర్థమైపోతుంది టెక్స్ట్. ఓకేనా? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లైక్ ఎంత పర్సెంటేజ్ అర్థమైంది చెప్పండి మీరు అందరూ. 95 బ్రో. 95. ఏంటి డౌట్? డౌట్ ఏంటో కూడా తెలియదు అయితే మామూలుగా ఆ ఏమీ లేదు. సిచ్యువేషన్. డౌట్ ఏమీ లేదు, అర్థమైంది కానీ మర్చిపోతున్నాను. సో మీరు చదవండి టెక్స్ట్ బుక్ తర్వాత, క్లియర్ అయ్యి సింపుల్ కాన్సెప్ట్, బట్ జాగ్రత్తగా వింటేనే. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమైందన్న. పర్సంటేజెస్ నేను అడిగింది. ఓకే, చూడండి కొత్త నేమ్స్ వస్తాయి, ప్రీ క్యావిటల్ వెయిన్, పోస్ట్ క్యావిటల్ వెయిన్ అని. చూడండి, దీన్నే ప్రీ క్యావిటల్ వెయిన్ అంటాం, సుపీరియర్ వెనా కేవని. ఇన్ఫీరియర్ వెనా కేవని పోస్ట్ క్యావిటల్ వెయిన్ అంటాం. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు, అక్కడ వచ్చిన దగ్గర జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంతే. సో ఆర్ట్రియా అంటారు వీటిని, లేదా ఆరికల్స్ అంటారు. ఆర్ట్రియం, ఆర్ట్రియా, ఆరికల్స్. ఆర్టరీస్ కాదు. మీరు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, కామెడీ అయిపోయింది. మంచి బిగ్ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి ఈ హార్ట్లో నుంచి. ఓకేనా? అండ్ హార్ట్ డయాగ్రామ్ ఇప్పుడు మీరు గీయండి, నీట్గా గీయటానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. గీయండి ఫాస్ట్గా, నాకు పెట్టండి పిక్చర్. అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి. ఓకేనా? ఈ 15 minutes లైక్ 2 pages చదవగలుగుతారు అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చదవండి. మీకు ఏమన్నా అర్థం కాలేదు అంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే. కాన్సన్ట్రేటెడ్గా చదవండి, అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. టైంని మిస్యూజ్ చేయొద్దు.
బ్రో యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది, పెట్టచ్చా బ్రో నీకు? హార్ట్ది, ఎందుకు? అదే గోట్ది, గోట్ డిసెక్షన్. గోట్ది బ్రో. ఎస్ ఓకే బ్రో, నాకు పెట్టు, నేను గ్రూప్లో షేర్ చేస్తాను. సరే అన్న. థ్యాంక్ యూ బ్రో. మీకు ఎఫ్ఏ అన్న పెట్టినా అన్న. ఇప్పుడు ఓకే ఓకే, చూస్తా బ్రో. ఫోన్ వేరే రూమ్లో ఉంది. మీకు ఎఫ్ఏస్ జరుగుతున్నాయా ఇప్పుడు? అవును బ్రో. మీకు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? లైక్ 1 hour వస్తున్నారు, గ్రేట్ అసలు. సో మీకు వచ్చేసి ఉంటాయి కదా ఆబ్వియస్లీ ఎఫ్ఏకి ఉన్న సిలబస్. ఎస్ సార్. అన్ని 2 లెసన్సే బ్రో. ఈజీ 2 లెసన్స్ అండి, 4 రోజుల్లో చదివేయచ్చు అసలు. ఓకే, రాజ్యలక్ష్మి, చైతన్య, హర్ష, శివాని వీళ్ళే కదా. సో మీ పరిస్థితి ఏంటి? ఎఫ్ఏస్ జరుగుతున్నాయా మీకు? జరుగుతున్నాయి అన్న, మాకు ట్యూస్డే నుంచి. మీకు అక్టోబర్ ఫస్ట్ వీక్ బ్రో. మీకు అక్టోబర్ ఫస్ట్ వీక్. హర్ష? జరగలేదు సార్. ఓకే, శివాని? ఇంకా కరెక్ట్ ఆహా, మన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు అయితే, గ్రేట్. మాకు ఇచ్చారన్న. అదే మాకు ఇంకా Tuesday స్టార్ట్ నుంచి. అవ్వలేదంట. రేపు Tuesday మండే నుంచి నుంచి bro. యాక్చువల్గా, కానీ భారత్ బంద్ అని ట్యూస్డే నుంచి పెడతాను. ఇప్పుడు మీరు కాన్ఫిడెంటా మరి సిలబస్లో, చెప్పిన సిలబస్లో? ఎస్ సార్. ఓకే, మంచిగా చదవండి. లైక్ మేబీ ఇంటర్నల్స్ లాగా కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయా ఇంటర్నల్స్? ఉన్నాయండి. ఓకే, జాగ్రత్త చదవండి. మీకు కొంచెం కష్టమైంది, మీరేం బాధపడిన అవసరం లేదు. బట్ మేబీ ఇట్ విల్ బికమ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. కొంచెం బాగా చదివే స్టూడెంట్కి ఇంకా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఇదివరకు అర్థమైంది. 10 పాయింట్స్ ఒక ఆంధ్రాలో నా టైంలో 5000 మెంబర్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 590 ప్లస్ ఒక 3-4కి వస్తాయి. ఆ స్టూడెంట్ని మనం చూడగలుగుతాం క్లియర్గా. అర్థమైందా? వీళ్ళు ఈ లెవెల్లో చదువుతారు అనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు. సో ఆ లెవెల్లో కన్సెషన్స్ మీకు ఉంటాయి. నాకు ఒక బెనిఫిట్స్ వీడియో చేశా కదా, 10 పాయింట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని, చూసారు ఎవరన్నా? సో ఫీ కన్సెషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాగా డిమాండ్ చేయొచ్చు ఫీ కన్సెషన్, చాలా ప్రెషర్ తగ్గుతుంది పేరెంట్స్కి.
ఈరోజు సండే కదా, ఆఫీస్ ఎందుకు ఉంటుంది? అంటే సాఫ్ట్వేర్కి ఇచ్చారు అందుకే అడిగాను. సాటర్డే కూడా ఉండదు మాకు. ఓకేనా? ఓకే సార్. అన్నా వర్క్ షాప్ పెట్టావన్నా HTML5 HTML అన్నా? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నేను చెప్పేది అయితే HTML5. సరే అన్నా. ఏమి అది ఎవరు చెప్పారు నీకు? HTML5 ఇట్స్ లైక్ వర్షన్ ఆఫ్ HTML. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా HTML అన్నా కొత్త వర్షన్. అసలు పోస్టర్ మీదే ఉంది HTML5 అని చెప్పేసి సింబల్. చూడలేదనుకుంటా. చూసాను బ్రో, కానీ డౌట్ ఉంటే అడుగుదామని. ఓకే. లహరి, నువ్వు మన ఛానల్ని ఫాలో అవుతున్నావా? హలో. ఎంతవరకు వచ్చింది చదవడం టెక్స్ట్ బుక్? ఎవరైనా చెప్పండి నాకు, ఎక్కడ వరకు చదివారు? హలో, వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఎస్ ఎస్ సార్. చెప్పండి. ఎస్ బ్రో.